అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందే రీతిలో యువత, డ్వాక్రా సంఘాలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఎస్ఎస్ఎంఆర్ స్పేస్ సాధికారత ఎన్ఆర్ఐ సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి శ్మశాన వాటిక వరకు, అలాగే బేతెస్తు చర్చి వరకు వీబీజీ రాజు, రామ్జీ నిధులైన ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఒక బురద రోడ్ ఇంకా ఎందుకు ఉండాల్సిన పరిస్థితి గత గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లే అది జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి ఆ రోడ్ వేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయం కూడా ప్రజలందరూ గమనించాలి. మరి అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈరోజు ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా కనీసం రిపేర్ వర్క్స్ కూడా గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈరోజు ఇరిగేషన్ వర్క్స్లో అనేక విధాలుగా ఎక్కడి నుంచి ఇస్తున్నారో తెలియదు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ₹1,00,000 కోట్ల పైన పెండింగ్ పేమెంట్లు ఉన్నాయి, 10 లక్షల పైన అప్పులు ఉన్నాయి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం వదిలేసిన టైంలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక మందికి పేమెంట్లు ఇవ్వడమే కాకుండా జీతాలు 1వ తారీఖున, పెన్షన్స్ 1వ తారీఖున ప్రతి డిపార్ట్మెంట్ ఈరోజు R&D వర్క్స్లో రిపేర్ వర్క్స్ చేసుకున్నాము. పంచాయతీ రాజులో వేలాది కోట్ల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడ నిలిచిపోయినట్టు బ్రిడ్జిలు మళ్ళీ పనులు మాకు మొదలవుతున్నాయి. అలాగే అనేక రకాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ రివైవ్ చేస్తున్నాము. అనేక విధాలుగా MSME పార్కులు కట్టుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాము. అనేక విధాలుగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది.